ఆగండి. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాననమాట. ఏంది మా డబ్బులు పట్టుకొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈ డబ్బుల కోసమే చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇండ్ల కాడ ఉన్నోళ్ళు ఏమనుకుంటారంటే రంజాన్ పండగ రోజు ఈ నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. రంజాన్ పండగ రోజు కద్దాములకి డబ్బులు ఇచ్చారంట. డ్రైవర్లకి, కద్దాములకి ఇట్లా ఫ్రీగా అనని చాలామంది అనుకుంటారనమాట. కానీ నేను చెప్తాను వినండి. నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటారు వాళ్ళు. మాకొచ్చేసి డబల్ పని. పొద్దున్నే 6కి లేస్తే నైటు 2 అవుతుంది, 3 అవుతుంది. ఒక్కొక్క టైంలో మేము పనుకునే టయానికి అందాక పని చేయాలి. అంటే డబల్ పని అయింది కదా మాకు. డబల్ పని అయితే ఆ పని చేసినామని కృతజ్ఞత ఏమి ఉండదు వాళ్ళకి. మాకు చేసి పెట్టారు, మాకు నైట్ అంతా నిద్ర మేలుకొని మాకు అన్నీ సేవలు చేశారా, అన్నీ మాకు ఫుడ్ అదంతా సప్లై చేశారా అనేది ఏమి ఉండదు వాళ్ళకి. ఆ రోజు పండగ రోజు మాత్రము మనిషికి దినారే ఒక్కొక్క ఇంట్లో అదిగడికి ఇవ్వరు అనమాట. మా ఇంట్లో అయితే ఇస్తారు, కొన్ని ఇండ్లలో ఇవ్వరు. దినారే, నూసి దినారే అట్లా మనిషికి దినారే, నూసి దినారే అట్లా ఇస్తారనమాట. మా దగ్గర డబల్ పని చేయించుకొని ఆ రోజు ఏదో దేవుడు వాళ్ళకు రంజాన్ పండుగ రోజు మేము డబ్బులు ఇస్తాము పేదవాళ్ళకి అని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎట్లా ఫ్రీగా మాకు డబ్బులు ఇచ్చారండి? మేము నెల రోజులు మేము డబల్ పని చేసాంగా. మాకు నెల రోజులు డబల్ పని చేస్తే మాకు జీతం అంతా కనుక డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఏదో ఇచ్చారు, మనిషికి ఒక దినారే అట్లా ఇచ్చారు మంచోళ్ళు అయితే. అది మంచోళ్ళు కాకుండా అంటే కద్దాంకి అసలు ఏమి ఇవ్వరు అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు నేను నెలంతా పని చేశాను, 20 దినార్లు ఇచ్చారు. ఈ 20 దినార్లు ఒకరు ఇచ్చారనుకుంటున్నారా? కాదండి, మనిషికి ఒక దినారు ఇచ్చారనమాట. ఈ డబ్బుల కోసము ఏదో ఫ్రీగా మాకు ఇచ్చేస్తారు, ఆ పండగలు అయితే అక్కడ డబ్బులు ఇచ్చేస్తారంట, బట్టలు తెచ్చేస్తారంట అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అయితే ఏం కాదండి. మా దగ్గర డబల్ పని చేయించుకొని మాకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు వాళ్ళు, బయట వాళ్ళకి అస్సలు ఇవ్వరు. మేము పని చేయకపోతే మూతిట్ట మొహాలిట్ట పెట్టుకుంటారు అనమాట. అన్ని కష్టాలు పడితే ఆ రోజు ఏదో పండగ రోజు మాకు ఫ్రీగా ఇచ్చేసినట్టు ఇచ్చేస్తారు డబ్బులు. ఫ్రీగా ఇచ్చినట్టు కాదండి ఇవి. మేము డబల్ పని చేస్తే మాకు దీంట్లో కనుక సగం డబ్బులు వాళ్ళు తీసుకొని దినారి మేము ఏదో ఫ్రీగా ఇచ్చేసినాము అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. అదైతే కాదు. మేము పని చేసిన దానికి మా డబ్బులు మాకు ఇచ్చారు. మాకు ఇక్కడ ఎవరు ఫ్రీగా ఇవ్వరండి. ఈ విషయం తెలియదు చాలామందికి. రంజాన్ వచ్చింది ఆ రోజు ఫ్రీగా ఇచ్చేస్తారు డబ్బులు అనుకుంటారు. అంత ఉత్త మాట అండి. నేను చెప్తున్నాను. నేను ఇక్కడ గల్ఫ్ కంట్రీలోనే ఉన్నాను, బహ్రెయిన్లో. నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇళ్ళ కాడ ఉన్నోళ్ళు దయచేసి అట్లా అనుకోవద్దండి. మేము చాలా కష్టపడతాము, నిద్ర లేకుండా, తిండి లేకుండా, పొద్దున్నే 6కి లేసి మళ్ళా నైటు 3 గంటలు వాళ్ళు మళ్ళీ చల్లి అయిపోయేంత వరకు మేలుకొని వాళ్ళకి అన్నీ తిండి పెట్టి తర్వాత అన్నీ చేసి పెట్టి తర్వాత పనుకుంటామండి మేము. 4 అవుతుంది అది టైము, తెల్లారుజామున. ఆ టైం వరకు పని చేస్తే ఆ రోజు ఏదో ఫ్రీగా ఇచ్చేసినట్టు దినారు అట్లా ఇస్తారు. ఒక్కొక్క ఇంట్లో అది గడక ఇవ్వరు అనమాట. వీళ్ళు ఎందుకు ఇచ్చారండి గల్ఫ్ కంట్రీ వాళ్ళు? ఏ కంట్రీ అయినా డబ్బు అంటే పడిచేస్తారు. పక్కనోడి దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటారు కానీ ఇవ్వాలనుకోరు ఎవరో మనసున్న వాళ్ళు అలా ఇచ్చేది. అందరూ అలా ఇవ్వరండి. చాలామంది అనుకున్న వాళ్ళకి నేను క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దు. కొంతమంది ఇండల్లో ఇవ్వరు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకొని, దేవుని కృప వచ్చిన కాడికి రానివ్వాలి అనుకొని వాళ్ళు ఇచ్చింది తీసుకొని ఈ 20 దినార్లతో చాలా ఆనందం పడతామండి. వాళ్ళు ఇచ్చే దినార్తో మా సంతోషం ఎక్కడ లేని సంతోషం. మేము నెల రోజులు చేసిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట. అది ఏదో 20 దినార్లు వచ్చిన పిల్లలకి ఏదన్నా తెచ్చుకోవచ్చులే, ఇంటికి పంపించుకోవచ్చులే, ఫ్యామిలీకి ఏదన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆనందం పడతామన్నమాట. ఈ నెల రోజులు చేసిన కష్టం అంతా మర్చిపోతాము. ఇదండి మా గల్ఫ్ కంట్రీలో ఇక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.